గురుభ్యో నమః. హరి ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదస్మీతి ప్రమాణోత్థా ధీరన్యాతన్నిభోద్భవా ప్రత్యక్షాదినిభావాపి బాధ్యతే దిగ్భ్రమాదివత్. శృతి చెప్తోంది ఏమని? తత్వమసి అని చెప్తోంది. ఈ తత్వమసిలో త్వమసి మనకి సిద్ధమేది అహమస్మి. అహమస్మి సిద్ధమే. అహమస్మి అని చెప్పక్కర్లేదు శృతి. కానీ ఆ అహం సత్ అని చెప్తోంది శృతి. తత్ అంటే సత్ కదా, మరి తత్ అంటే సత్. తత్ సత్యం స ఆత్మ. ఆ సతియే సత్యము, అది ఏ ఆత్మ. కాబట్టి ఆ సత్ నీవు అని చెప్పినట్లయింది. తత్వమసి అంటే సత్వమసి అని చెప్పినట్లయినది. తత్సత్ త్వం అసి. అహమస్మి సిద్ధము. దానికి మీరేమీ పుస్తకాలు చదవక్కర్లేదు అహమస్మికి. లేదా దానికి కూడా పుస్తకాలు చదవాలంటారా? ఎవడో సెక్రటరీకి ఫోన్ చేసి ఆఫీస్కి మేనేజరు, మ్యామ్ నేను కనపడ్డానా అని అడిగాడు. అంటే లేదు సార్, ఇంకా మీరు కనపడలేదు. అంటే నేను ఆఫీస్కి వచ్చానంటారా, వచ్చేవానా లేదా అంటే లేదు సార్ నాకైతే కనపడలేదు మీరు ఆఫీస్కి వచ్చినట్లుగా. ఓహో అలాగా, మరైతే నేను ఎక్కడున్నాను అంటే ఏమో సార్ తెలియదు మీరు ఎక్కడున్నారు. అసలు ఉన్నానా లేదా ఏమో అది తెలియదు సార్. అలా ఉంటాయా కన్వర్సేషన్స్? ఉండవు. అహమస్మి అన్నది సిద్ధము. అయితే వీడు అహం చుట్టూ ఏవేవో పెట్టుకుంటాడు. ప్రతివాడు కూడా ప్రతి క్షణము, అంటే అహం సెల్ఫ్ కాన్షియస్ అయిన ప్రతి క్షణము, సెల్ఫ్ కాన్షియస్ కాని క్షణములు ఉంటాయి, అహం భావన లేని క్షణములు ఉంటాయి. కానీ సెల్ఫ్ కాన్షియస్ అయిన ప్రతి క్షణము కూడా చాలా ఎక్కువసేపు సెల్ఫ్ కాన్షియస్గా ఉంటాడు. ఇప్పుడు పొద్దున్న 9 దాకా ఇంట్లో కూర్చుంటాడండి. అప్పుడు ఎలా ఉంటాడు? నేను ఈ కుటుంబానికి యజమానుడను, కుటుంబానికి హెడ్ను అనే కాన్షియస్నెస్లో ఉంటాడు. సో ఐ ఆమ్ ది హెడ్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ. తర్వాత ఆఫీస్కి వెళ్తాడు, అక్కడ మేనేజర్ అనుకోండి, ఐ ఆమ్ ద మేనేజర్ ఆఫ్ దిస్ ప్లేస్. అలా ఉంటాడు. ఓకే. కాబట్టి అయాం పక్కన ఏవేవో పెట్టుకుంటాడు. ఆ పెట్టిది సర్వము మనస్సు నుంచి వస్తుంది. మనస్సు లేకుండా ఏమీ పెట్టేది ఉండదు, మనస్సు నుంచి వస్తుంది. మనస్సులో ఆ సంస్కారం అంతకుముందు నిహితమై ఉంటుంది. ఆ సంస్కారాన్ని బయటికి లాగి దాన్ని అయాముకి జోడిస్తాడు. ఓకే. దిస్ ఈజ్ హౌ పీపుల్ లివ్. ఇప్పుడు శృతి వచ్చి నువ్వు అయాం అని ఏదైతే అనుకుంటున్నావో అది కాదురా బాబు, నువ్వు ఆ సత్, అది నీవు అని చెప్తుంది. అది వింటాడు. విని సదస్మి, అవును కదా నేను సత్స్వరూపుడను కదా అని తెలుస్తుంది వాడికి. అవును అని తెలుస్తుంది. దాన్ని జ్ఞానము అంటారు. ఓకే. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది వీడికి? తత్వమసి అనే వాక్యం వినడం వల్ల వచ్చింది. దశమస్త్వమసి అన్నట్లుగా తత్వమసి అని. అవును కరెక్టే. అహం సత్ అస్మి అని వీడికి జ్ఞానం. దాంట్లో కష్టమేమో ఉందండి? కష్టమే ఉంది దీంట్లో, సరళంగా లేదు. నువ్వు యజమానుడువు మేనేజర్వి ఇవేం కాదురా బాబు, అవన్నీ మనస్సు నీకు చెప్పి పెట్టింది. అలాగా నువ్వు కొద్దిసేపు మనస్సును పక్కన పెట్టు. పక్కన పెడితే నువ్వు ఇవేమీ కాదనైతే ఖచ్చితంగా తెలిసిపోతుంది. తర్వాత నేను సత్స్వరూపుడను అని స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది, అనుభవ రూపంగా. ఉనికి, నా స్వరూపమే ఉనికి. ఐ అంటే ఏమిటండి? ఐ అంటే ఈజే, ఐ యామ్. ఏదో గ్రామాన్ని బట్టి యామ్ అన్నారు. ఆ గుర్తు
ముందు ఇంగ్లీష్ మేము నేర్చుకునే రోజుల్లో ముందు ఈజ్ చెప్పి యూకి ఈజ్ వాడకూడదు, ఆర్ వాడాలి. ఏకవచనమైనా బహువచనమైనా సరే. ఐకి ఈజ్ వాడకూడదు, యామ్ వాడాలి. వీకి యామ్ వాడకూడదు, మళ్ళీ ఆర్రే వాడాలి. ఇవి నాకు గుర్తు నేర్చుకున్నది. ఇవి ఈజ్ యొక్క వివర్తములు. యామ్ అన్నది ఈజే యామ్ అయింది. హిందీలో హై కాస్త హూ అయింది, అస్థి కాస్త అస్మి అయింది, తీపోయి మీ వచ్చింది. వస్తువు అదే అస్, తిప్పుపోయి మిప్పు వచ్చింది. కాబట్టి అది సత్తుది. ఆ సత్తుని మీరు పరిశీలిస్తే అది దేశకాల వస్తు పరిచ్ఛేదములకు అతీతము అని తెలుస్తూ ఉంటుంది. ఆ సతే సర్వమునకు అధిష్టానము. చెట్టు ఉన్నది, కొండ ఉన్నది, నది ఉన్నది. ఆ సతియే సర్వమునకు ఆలంబనము, అధిష్టానము. ఆ సత్ నేను అగుచున్నాను అని తెలిసింది. బాగుంది కదా. ఇప్పుడు ఇది ఎలా తెలిసింది? వాక్య ప్రమాణం వల్ల తెలిసింది. శాస్త్రం యొక్క వాక్యము దాని ప్రమాణం వల్ల తెలిసింది. ఆ వాక్యము వల్ల తెలిసింది. మంచిది. ప్రమాణం అని అనలేదు ఆయన, వాక్యం వలన తెలిసింది. వాక్యం వలన తెలిసి ఇప్పుడు బైనామీల థీరము రామేశం గారు బోర్డు మీద రాశారు కాబట్టి తెలిసింది. అవునా కదా? అయితే ఇప్పుడు రామేశం గారి వల్ల తెలిసిందా, బోర్డు వల్ల తెలిసిందా, చాక్ పీస్ వల్ల తెలిసిందా, కళ్ళ వల్ల తెలిసిందా, మనస్సు వల్ల తెలిసిందా, నా వల్ల తెలిసిందా? ఏ ఆన్సర్ చెప్పండి. నా వల్ల తెలిసింది. అయితే మరి మిగతా వాటినన్నింటినీ వేస్ట్, అవన్నీ వేస్ట్. అవి వేస్ట్ ఎందుకు అవుతాయి? వాటి స్థానంలో ఉంటాయి. నేను లేననుకోండి, అక్కడ మై బీయింగ్, ఎంటైర్ బీయింగ్ ఉండాలి. ఎంటైర్ బీయింగ్ ఉండాలి, పర్సన్ కాదు. ఎంటైర్ బీయింగ్ ఉండాలి. ది ఎంటైర్ బీయింగ్ ఉంటే అది తెలుస్తుంది. ది ఎంటైర్ బీయింగ్ గుర్రం ఎక్కి ఎక్కడికో వెళ్ళిందనుకోండి, గుర్రం అంటే మనస్సు, సినిమా హాల్కు ఎక్కడికో వెళ్ళిందనుకోండి, అప్పుడు తెలియదు. అవన్నీ ఉండి కూడా తెలియదు. కాబట్టి తెలిసింది, వాక్యం వల్ల తెలిసింది, ఆ జ్ఞానం కలిగింది. అయితే ఇలా ఇది ఒక్కటే కాదుగా వాక్యం, ఇంకా చాలా వాక్యాలు ఉన్నాయి. ఏమున్నది? ఇప్పుడు అగ్నిహోత్రం జుహోతి అని వాక్యం ఉన్నది. ఆ వాక్యాన్ని చూస్తే అవును మరి నేను కర్తను అని అనుకుంటున్నాడా లేదా? కర్తాచ ఆక్షేపలభ్య. కర్త ఉండాలా? కర్త లేకపోతే ఎవడు హోమం చేస్తాడు? అగ్నిహోత్ర హోమాన్ని సృక్కు చేస్తుందా, స్రవం చేస్తుందా? కర్త చేస్తాడు. మరి కర్త ఎవరు? నేను వేదం చదువుకుంటున్నాను, కర్త ఎవడో ఇంకొకడు అవుతాడా? నేనే కర్త. ఇప్పుడు అగ్నిహోత్రం జుహోతి అనే వాక్యాన్ని బట్టి నేను కర్తనైనాను. అది కూడా జ్ఞానమే. అది వాక్యం నుంచే పుట్టింది కదా. అంటే శంకరులు అంటున్నారా అది వాక్యం నుంచి పుట్టలేదు, వాక్యమా అని మనకి పోలికని బట్టి అనిపించే దాని నుంచి పుట్టింది. ఎందుకంటే అగ్నిహోత్రం జుహోతి అన్నది నువ్వు కర్తవు అని చెప్పడం లేదు, తత్వమసి అన్నది నువ్వు సత్స్వరూపుడవు అని చెప్తోంది. కాబట్టి అది వాక్యం చూపించి నువ్వు ఇక్కడ చెప్పింది జ్ఞానం కలిగింది, అక్కడ చెప్పింది జ్ఞానం కలిగింది అని నువ్వు అనద్దు. దీన్ని ఆభాస అంటారు. హేతువు హేత్వాభాస. హేతువు అంటే కారణము. హేత్వాభాస కారణముగా కనబడుతుంది కానీ కారణము కాదు. ఉదాహరణకి రామ్దేవ్ బాబా గారు ఈ మధ్యన టీవీలో చూస్తే ఆయన ఏదో మూలికను ఇలా నూరి దాన్ని పౌడర్ చేసి ఆ కోవిడ్ అప్పుడే పాజిటివ్ టెస్ట్ వచ్చిన వాడికి ఇచ్చారు. ఓ 25 ఏళ్ళ కుర్రాడికో 50 ఏళ్ళ ఆయనకో అప్పుడే కోవిడ్ పాజిటివ్ టెస్ట్ వచ్చింది, వాడికి ఇచ్చారు. అది వేసుకుని క్వారంటైన్లో ఉన్నాడు, తగ్గిపోయింది. ఆయన అంటాడు దీనివల్ల తగ్గిపోయింది అంటాడు. వీళ్ళు అన్నారు అలా చెప్పలేమండి బాబు, దీనివల్ల తగ్గిందని చెప్పలేమండి. అతనికి ఇమ్యూనిటీ ఉండి తగ్గచ్చు. ఇది కోవిడ్ అనే పారాసైట్ని ఈ మందు వెళ్ళి డిమాలిష్ చేసింది అని చెప్పడానికి ఆధారములు ఏమీ లేవు.
కాదండి నేను మందు ఇచ్చిన తర్వాత వాడికి తగ్గింది, ఇది హేతు అని ఆయన చెప్పాడు. వీళ్ళు అన్నారు అది హేతువు కాదండి, హేత్వాభాస అని వీళ్ళు అన్నారు. అర్థమైందా మీకు? హేతువులా కనపడుతుంది, హేతు నిభమే తప్ప హేతువు కాదు, హేత్వాభాస. ఈ అగ్నిహోత్రం జుహోతి ఇత్యాది వాక్యములను బట్టి నేను కర్తని అని అనుకోనుట ఏది కలదో అది వాక్యము వల్ల పుట్టిన జ్ఞానము కాదు, వాక్య నిభోద్భవ, వాక్యమును పోలినది, మనకి తత్వమును బోధించే వాక్యమును పోలినది, దాని నుంచి పుట్టిన జ్ఞానము. ఈ జ్ఞానము నేను కర్తను అనేటువంటి ఈ జ్ఞానం ఎటువంటిదంటే ప్రత్యక్షాదుల నుంచి పుట్టే జ్ఞానము వంటిది. ప్రత్యక్షాన్ని బట్టి వీడికి ఏమనుకుంటాడు, నేను పురుషుడను అనుకుంటాడు. ప్రత్యక్షాన్ని బట్టి వచ్చింది కదా. ఇప్పుడు ఇంతకీ నేను మగవాడినా నేను సత్స్వరూపుడనా? ఇప్పుడు నేను సత్స్వరూపుడను అనే జ్ఞానము, నేను మగవాడిని, నేను 6 అడుగుల పొడుగున్నాను, 5.5 అడుగుల పొడుగున్నాను, మగవాడిని, మనిషిని అనే జ్ఞానమును బాధించిందా లేదా? బాధించింది. అలాగే అగ్నిహోత్రం జుహోతి ఇత్యాది వాక్యాలను బట్టి నేను కర్తననే జ్ఞానము కలుగుతోంది అని ఎవడైతే అంటాడో ఆ జ్ఞానమును కూడా బాధిస్తుంది. ఎందువల్ల బాధిస్తుంది? బాధించడానికి హేతు ఉండాలి కదా, అలా బాధించేసుకుంటూ పోదు. ఎందువల్ల బాధిస్తుందంటే అగ్నిహోత్రం జుహోతి అని చెప్తోంది కాబట్టి నేను కర్తను అన్నది హేతువు కాదు, హేత్వాభాస. అది హేతువు కాదు. రామ్దేవ్ బాబా గారి మందు క్యూర్ కాదు. అర్థమైందా మీకు? అది టీవీలో ఈ మధ్యన అదే వార్త, అందుకోసం చెప్పాను. తర్వాత దేహం కేసు చూసి మగవాడను నేను అనేది అది హేతువు కాదు, అది దాన్ని భ్రమ అంటారు, దాన్ని అధ్యాస అంటారు. కాబట్టి హేత్వాభాసను అధ్యాసను తీసేస్తే మీకు ఒక్కటే మిగిలినది ఏమిటి? నేను సత్స్వరూపుడను. దానిని బాధించేది ఇంకొకటి ఏది లేదు. కాబట్టి నేను సత్స్వరూపుడుగానే మిగిలిపోతాను. అది శ్లోకం. ఓకే. సదస్మీతి ప్రమాణోత్థాధీరన్యాతన్నిభోద్భవ. ప్రత్యక్షాదినిభావాపి బాధ్యతే దిగ్భ్రమాదివత్. సత్ అస్మి ఇతి ప్రమాణోత్థా ధీః అన్యా తన్నిభోద్భవ ప్రత్యక్షాదినిభా వా అపి బాధ్యతే దిగ్భ్రమాదివత్. ఇప్పుడు వాడికి తల తిరుగుడు వచ్చింది, వెర్టిగో వచ్చింది. వెర్టిగో వస్తే ఏమనిపిస్తుందంటే చుట్టూ తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. వెర్టిగో వచ్చింది, చుట్టూ తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. కొంచెం ఇలా తల ఊపి కళ్ళు మూసుకుని 2 నిమిషాలు అలాగా కూర్చుని, నిలబడ్డవాడు కూర్చుని కొంత స్థిమితపడి ఇప్పుడు తగ్గింది, చిన్న అటాక్ లాగా వచ్చిందనుకోండి, తగ్గింది అన్నప్పుడు కళ్ళు తెరిచి చూస్తాడు, ఏది తిరుగుటలేదు. అవునా? మరి ఇంతకుముందు తిరిగింది కదా, అది జ్ఞానమే కదా, అనుభవమే కదా, వాడికి తెలిసింది కదా తిరుగుతోందని. ఆ తిరుగుతోందనే జ్ఞానము నువ్వు ఈ తిరుగుటలేదు అనే జ్ఞానము నిషేధిస్తుంది. అలాగవుతోందా లేదా? లేకపోతే తిరిగేస్తోందని చెప్తాడా వచ్చి లోకానికి? చెప్పడు. అలాగే ఈ సదస్మితి అనే జ్ఞానము కలిగిన వెంటనే ఈ హేత్వాభాసల వల్ల కలిగే జ్ఞానము నేను కర్తను ఇత్యాది, ప్రత్యక్షం వల్ల కలిగే జ్ఞానము నేను మగవాడను ఇత్యాది, ఇవన్నీ కూడా దిగ్భ్రమ ఎలా అయితే బాధింపబడుతుందో ఆ విధముగా బాధింపబడతాయి అని అంటాడు. కాబట్టి జ్ఞానం ఏం చేస్తుంది? అజ్ఞానాన్ని తొలగించి వేస్తుంది. అంతే చేస్తుంది, అంతకంటే ఇంకేం చేయదు. జ్ఞానము దేనిని కొత్తగా తీసుకురాదు, దేనిని సృష్టించదు. ఆత్మ అహమస్మి అనేది టైమ్లెస్, నిత్యసిద్ధము. అది ఎప్పుడూ ఉన్నదియే, టైమ్లెస్, అది నిత్యసిద్ధముగా ఉన్నది. కాబట్టి జ్ఞానం చేసి పని ఏమిటంటే ఆత్మకి శోధన ఏమీ చేయదు. ఆత్మయందు కల్పించబడినటువంటి అజ్ఞానమును మాత్రమే తొలగిస్తుంది. దాని పని అంతే.
ఎలాగంటే కుండ ప్లస్ చీకటి కలిసిపోయి ఉన్నాయి, కుండ ప్లస్ చీకటి. కాబట్టి ఇప్పుడు వచ్చి దీపం వెలిగిస్తారు. ఆ దీపము అది ఏం చేస్తుంది? దీపం ఎందుకు వెలిగిస్తారు అంటే మనకి చీకటి అక్కర్లేదు, కుండ కావాలి, చీకటి అక్కర్లేదు. కుండ కూడా అక్కర్లేదా? కుండ కావాలి. ఓకే, చీకటి మాత్రం అక్కర్లేదు. పోనీ కుండ కావలసి కుండ తీసుకో మరి అంటే మరి కుండ చీకటి కలిసిపోయి ఉన్నాయి, ఎలా తీసుకుంటారు? తీసుకోలేరు. కాబట్టి దీపం వెలిగిస్తారు. దీపం వెలిగిస్తే ఆ దీపం ఏం చేస్తుంది? కుండకి ఏదైనా హానిని చేస్తుందా? చేయదు. చీకటిని తరిమేస్తుంది. కుండకి ఏదైనా అలంకారాన్ని దిద్దుతుందా? దిద్దుతుంది. మీమాంసకులు ఏమన్నారో తెలిసిన, దీపము కుండకు చకచకను తీసుకొస్తుందన్నారు. వీళ్ళ మోహం ఎచ్చ అంటే ఏదో కొత్త ఏదో పెట్టాలి. అగ్నిహోత్రం జుహోతి మీకు కర్తృత్వాన్ని పట్టుకొచ్చిందని చెప్పాలి. అందుకోసం అలా చెప్పారు. అంటే శంకర్లు కొట్టిపారేసి చకచక లేదు, నీ తలకాయ లేదు, దానికి చకచక ఉంటే దీపం ఉండడాన్ని ప్రకాశింపజేస్తుంది. చకచక లేకపోతే ప్రకాశింపజేయదు. కాబట్టి దీపం అంటూ వచ్చి చకచకనేం తీసుకురాదు. దీపం ఏమీ చేయదురా బాబు, దాన్ని అది ఉన్నదాన్ని ఉన్నట్టుగానే వదిలేస్తుంది. కేవలము డార్క్నెస్ని మాత్రం తొలగించి వేస్తుంది. కళ్ళు ఉన్నాయి వీడికి, అది కనపడుతుంది. అది మకిలిగా ఉంటే మకిలిగా కనపడుతుంది, చకచక్కగా ఉంటే చకచక్కగా కనపడుతుంది. కాబట్టి జ్ఞానం చేసేటువంటి పని అంతే, అంతకంటే ఎక్కువ ఏం చేయదు. నేను ఉన్నాను, ఎవర్ ప్రెసెంట్ ఫ్యాక్ట్, నిత్యసిద్ధమైన సత్యము. సదసి అనే వాక్యము వీడికి తెలుస్తుంది. తెలిసి అవును కదా, మరి ఇదేం ప్రారంధం, నేను తండ్రిని తల్లిని కొడుకును కూతుర్ని చచ్చిపోతాను పుట్టాను, ఇది ఎక్కడ అన్యాయం? ఇది ప్రత్యక్షం ఏమిటి? ఈ కర్మకాండలో చెప్పిన ఏమిటి? ఇవన్నీ కూడా కర్మకాండలో చెప్పిన హేత్వాభాసలు అవన్నీ కూడా ప్రత్యక్ష ప్రమాణం ప్రమాణమే కాదు. అసలు ఈ విషయం దగ్గరికి వచ్చేప్పటికి ఇదంతా అధ్యాస వల్ల అలా అవుతోంది అని అన్నింటినీ బాధించేసి సత్స్వరూపుడుగా నిలిచిపోతాడు. ఏముందండి కష్టం? మీకేమైనా కష్టం? నాకైతే ఎలా ఉందో తెలిసిన, ఏదో మజ్జిగ తాగుతున్నట్టుంది. నాకేమీ కష్టం అనిపించట్లేదు. దీంట్లో కష్టమే ఉంది. నిజానికి అహం బ్రాహ్మణ అనుకోవడమే కష్టం. ఎలాగా అహం బ్రాహ్మణ? ఎలాగా? ఒక ఆయన ఏదో ఉపన్యాసం చెప్తున్నాడు, హిరణ్య గర్భుడి నుంచి బ్రాహ్మణ అంట. నేను అన్నాను, మీ ఇంటి పేరు ఏమిటండి అని. భాగవతుల అని చెప్పాడు. అంటే భాగవతం తర్వాత వచ్చిందా ఇంటి పేరు? భాగవతానికి ముందు వచ్చిందా? భాగవతం ఈజ్ 1500 years ఓల్డ్ అని అంటున్నారు, 2000 years ఓల్డ్ అని. తర్వాత వచ్చిందని అంటే ఆయనే అసలు ఆయనకి తెలుసు, అంత తెలివితేటలు లేవుగా. ఈ ఖాన్ మార్కెట్ వాళ్ళకి ఏం తెలీదు. ఆయన అన్నాడు, 18వ శతాబ్దంలో మా ముత్తాత గారు భాగవత ప్రియుడండి, అప్పటి నుంచి మాకు భాగవతులా అని వచ్చింది. సరిపడిందా? అయిందా అక్కడికి? కాబట్టి నీ బ్రాహ్మణత్వం హిరణ్య గర్భుడి నుంచి రాలేదు, అది ఎప్పుడో ఈ మధ్యన వచ్చింది. కల్పితం. కాబట్టి అహం బ్రాహ్మణ అనుకోవడమే కష్టం. మీరు అనుకోండి చూస్తాను. మీరు తెలివితేటలు ఉంటే అనుకోలేరు. అహం ఎలాగనుకోవడం? అహం బ్రాహ్మణ ఎలాగని అనుకోవడం? అంతకంటే అహం పురుష అనుకోవడం తేలిగా. ఎందుకంటే దేహము మనుష్య దేహము, దేహాభిమానము స్థిరముగా అలవాటై ఉన్నది. అహం మనుష్య, అహం పురుష, సా స్త్రీ, అహం పురుష. ఇట్ ఈస్ ఈజియర్, మోర్ ప్రాక్టికల్. లేదా అహం బ్రాహ్మణ, అహం వైశ్య, అహం రెడ్డి ఇత్యాదయ ఇవి కేవల కల్పితములు. వాటిని ఆ రకంగా అనుకోవడంలోనే సమస్య ఉంది, త్రోసిపుచ్చడంలో సమస్య ఉందండి. నిజానికి నన్ను అడిగితే సమస్య అహం పురుష దగ్గరే ఉంది. దేహభ్రాంతి అక్కడే ఉంది సమస్య. ఆ సమస్యను మీరు అధిగమించగలిగితే, కొంచెమైనా ఆఫీసరైనా అధిగమించగలిగితే, అహం సదస్మి అనే దాంట్లో ఏమీ కష్టం లేదు. అంత సరళమైనది అదే. కానీ అధిగమించగలుగుతారు.
మీరు కొంచెం మెమరీని పక్కన పెడితే మెమరీతో పాటుగా బాడీ కూడా పోతుంది. బాడీ మెమరీ కంటెంట్లో బాడీ కూడా ఉంటుంది. ఆ బాడీ పక్కకు వెళ్తుంది, మీరు సద్రూపంగా మిగిలి ఉంటారు. చాలా సరళమైన విషయం ఇది, మంచిది. సత్ సత్తును అస్మి అగుచున్నాను ఇది అనే ప్రమాణోత్థ వాక్య ప్రమాణము వలన పుట్టిన ధీహి జ్ఞానము, అలా తీసుకోండి. ధీ అంటే జ్ఞానము అని తీసుకోండి. ఓకే, మీరు బుద్ధి అని చెప్పచ్చు, కానీ ప్రస్తుతానికి జ్ఞానము అని తీసుకోండి. ఓకే, ధీహి జ్ఞానము, అది ఫుల్ స్టాప్. ఓకే, తన్నిభోద్భవ, ఆ వాక్యమును పోలిన వాక్యము నుండి పుట్టినది అన్యా, మరి యొక్క జ్ఞానము, నేను కర్తను ఇత్యాది కలదు. ఉపదేశ సహస్ర శ్లోకాలు అలాగే ఉంటాయి, ఈ సూత్ర రూపంగా ఉంటాయి. మీకు కర్త కర్మ క్రియలు పెట్టి వాక్యాలన్నీ రాసి నోట్లో తీసుకొచ్చి అరటిపండు పెట్టినట్టు పెట్టరు. అలాగంటే ఇంకో జ్ఞానం కూడా ఉన్నది. అహం కర్త అనే జ్ఞానం కూడా ఉన్నది. అహం సదస్మి అనే జ్ఞానము ఈ తత్వమసి అనే వాక్యం వల్ల పుట్టినది. నేను కర్తను అనే జ్ఞానం ఉంది వీడికి, ఉంది కదండి, చిన్నప్పటి నుంచి ఉంది. కాదు వీడు అంటాడు శాస్త్రం చెప్తాను. ఎక్కడ చెప్పింది శాస్త్రం? చెప్పలేదురా బాబు అంటే అగ్నిహోత్రం జుహోతి అంటాడు. అయితే సత్యం వద అంది కదా, వదనము కర్మయే కదా, నేను మన కర్తన అవుతాయి కదా, సత్యం వద అని నాకు చెప్పింది కదా, కాబట్టి నేను కర్తన అవుతాను. సత్యం వద అని చెప్పింది, నువ్వు కర్తవు కాబట్టి సత్యం వద అని చెప్పలేదు. అగ్నిహోత్రం జుహోతి అని చెప్పింది అదే, కానీ నువ్వు కర్తవని చెప్పలేదు. కాబట్టి నేను కర్తననేది వాక్యం నుంచి పుట్టింది అనే మాట తప్పు. వాక్యమును పోలిన దాని నుండి పుట్టినది అంటే కర్తృత్వమును బోధించే వాక్యమును పోలిన వాక్యము నుండి పుట్టినది. త్వం కర్త అసి అంటే అది వాక్యం. అగ్నిహోత్రం జుహోతి నుండి ఈ అర్థం వస్తుంది అంటే అది త్వం కర్తాసి వాక్యములంటేది కాదు, అది పోలినది. పోలినది అంటే ఆభాస అని అర్థం. అది వాక్యాభాస అంటారు దాన్ని. వాక్యాభాసయే తప్ప వాక్యము కాదు. ఓకే, వాక్యము తత్వమసియే. అహం కర్త అనే వాక్యం ఏది లేదు. తర్వాత ప్రత్యక్షం ఉందిగా, చేతులతోటి పనులు చేస్తున్నాం, దాన్ని బట్టి నేను కర్తన అవుతున్నాను. ప్రత్యక్షాది నిభావాపి, ప్రత్యక్షము మొదలైన వాటిని వల్ల కూడా అహం కర్త అని సిద్ధించుననుట సరికాదు. ఈ సరికాదు అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది? నిభా నుంచి వచ్చింది. నిభా అంటే పోలినది. అంటే దాన్ని నేనేదో చెప్పాను, దాన్ని సరిగ్గా చెప్పాలంటే ప్రత్యక్షాదుల ఆదిశబ్దం చేత ఇన్ఫరెన్స్ కూడా తీసుకోండి. ప్రత్యక్షాదుల చేత అహం కర్త అని తెలుస్తోంది కాబట్టి ప్రత్యక్షాదులే త్వం కర్త అని బోధిస్తున్నాయి. కాబట్టి నా యందు కర్తృత్వము ప్రత్యక్షాదుల వల్ల సిద్ధిస్తోంది అని వీడంటే అది కూడా ఒక ప్రమాణములాగా భాషించిందే తప్ప అది ప్రమాణము కాదు. నిభా ప్రమాణము వంటిది తప్ప ప్రమాణమైతే కాదు. తోడ పెళ్లి కొడుకు, తోడ పెళ్లి కొడుకు కట్టడం మంగళసూత్రం. వాడు ఊరికే కొద్దిసేపు కూర్చుంటాడు పక్కన, పెళ్లి కొడుకు ఏం కాదు వాడు. అలాగే ఇది ప్రత్యక్షాది నిభా లాంటిది. కాబట్టి ప్రత్యక్షాదులు నాకు చెప్తున్నాయి, ఏమని చెప్తున్నాయి? అహం కర్త అని చెప్తున్నాయి నాకు. అహం సదస్మి అని ఆ వాక్యం చెప్పింది. ప్రత్యక్షాదులు అహం కర్త అని చెప్తున్నాయి. ఆ వాక్యం యొక్క జ్ఞానము వంటిదే ఇది కూడా కాదు. ఇట్ ఈజ్ నాట్ సో. దిగ్భ్రమాదివత్, దిగ్భ్రమ మొదలైనది వలే బాధ్యతే నిషేధించబడును. ఇక్కడ మూడు ఉన్నాయి. అహం సదస్మి అనే వాక్యజన్య జ్ఞానము, అహం కర్త అని వాక్యం నుంచి వచ్చిందండో అంటో వీడు తెచ్చిపెట్టుకున్న భావన, దాన్ని జ్ఞానం అని అంటాడు వాడు. అజ్ఞానం అని తెలిసే వరకు జ్ఞానం అని అంటారండి.
ప్రత్యక్షాదులను బట్టి నేను కర్తను అని వీడు నిశ్చయించి కూర్చున్న జ్ఞానము అది కూడా జ్ఞానం కాదు, అది అజ్ఞానమే. కానీ వీడు తెలిసే వరకు జ్ఞానం అనుకుంటాడు. ఈ మూడు ఉన్నాయి. ఈ మూడింటిలో మొదటిది మిగులుతుంది, మిగతా రెండు బాధింపబడతాయి. ఎలాగా? వెర్టిగో బాధింపబడుతుంది, స్థిరంగా ఉండడం మిగులుతుంది. దిగ్భ్రమాధిపత్. దిగ్భ్రమను ఇంకో రకంగా కూడా చెప్పచ్చు. అడవిలో లేకపోతే ఎడారిలో లేక సముద్రంలో వీడికి దారి దిక్కు తెలియదు. దిక్కు తెలియక తూర్పు అనుకుని అటు పోతాడు. అది తూర్పు కాదు, అది పడమర అవుతుంది. తర్వాత తెలుసుకుంటాడు, అరే నేను భ్రమపడ్డాను తూర్పు అని మళ్ళీ కరెక్ట్ తీసుకొస్తాడు. అలా కూడా తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఈ వాక్యాన్ని ఫినిష్ చేసేసాము. విషయం ఎంతో వచ్చేసింది. కొంచెం అన్వయం దగ్గర ఒక్క పిసరు మెరుగులు దిద్దితే పని అయిపోయింది. సదస్మి, నేను సత్స్వరూపుడనై ఉన్నాను ఇది అనేది ప్రమాణోత్థాధీ, ఉపనిషత్ ప్రమాణము నుండి పుట్టిన జ్ఞానము. అన్యా, నేను కర్తను ఇత్యాది జ్ఞానము, ఇత్యాది ఇతర జ్ఞానము, అది అన్యాధీ అన్నమాట. ఓకే, తన్నిభోద్భవ, ఉపనిషద్వాక్యము వంటి వాక్యము నుండి పుట్టినది, బాధ్యతే, నిషేధించబడును. అది అంటే ఉపనిషద్వాక్యం ఏమిటి? అది వేదవాక్యం. అగ్నిహోత్రం జుహోతి వేదవాక్యం, దాని వాక్యం వంటి వాక్యం. దీని నుంచి నేను కర్తననే జ్ఞానం పుట్టిందంటాడు. నో, అది బాధింపబడుతుంది. ప్రత్యక్షాది భావాపి, ప్రత్యక్షాది ప్రమాణములచే, ప్రత్యక్షాది ప్రమాణముల వంటి వాటిచే పుట్టే ధీహ అపి, జ్ఞానము కూడా, అహంకర్త అనే జ్ఞానము కూడా దిగ్భ్రమాదివత్, దిగ్భ్రమ మొదలైనది వలె బాధ్యతే, నిషేధించబడుచున్నది. కర్మణి ప్రయోగం కదా. ఓకే, సదస్మీతి ప్రమాణోత్థాధీ తన్నిభోద్భవ అన్యాధీ దిగ్భ్రమాదివత్ బాధ్యతే. ప్రత్యక్షాదినిభా ధీః అపి దిగ్భ్రమాదివత్ బాధ్యతే. అది వాక్యం. సదస్మీతి ప్రమాణోత్థాధీరణ్యా తన్నిభోద్భవ, ప్రత్యక్షాదినిభావాపి బాధ్యతే దిగ్భ్రమాదివత్. మీరు ఇక్కడ గమనించదగ్గది ఏమిటంటే, ఇది గమనించాలి. వీళ్ళు గమనించరు, ఇవేం గమనించరు వీళ్ళు. నాకు ఫ్రస్ట్రేషన్. వీళ్ళు ఇవి ఎందుకని గమనించరు? 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు పడి ఉంటారు, వేదాంత పుస్తకాలన్నీ పెట్టుకుపడి ఉంటారు. ఒక్కొక్కడు కోర్సు అయ్యేప్పటికి రెండు భోషాణాల పుస్తకాలు పోగేస్తాడు, పెద్ద పెద్ద పెట్టెల నిండా పుస్తకాలు. ఏం చదివావు అంటే నైష్కర్మ్య సిద్ధి చదివానంటాడు. నీ తలకాయ చదివావు నైష్కర్మ్య సిద్ధి? మరి నైష్కర్మ్య సిద్ధి చదివిన వాడివైతే నేను కర్తని, దేవాలయం కడతాను, పూజలు చేస్తానంటున్నావు ఎందుకని? నైష్కర్మ్య సిద్ధి ఏం చదివావు? అసలు గుర్తించకపోవడం అనే పెద్ద దోషము కలదు. ఇంతకీ ఈ ఉపోద్ఘాతం అంతా దేనికో తెలిసిన, ఒక సూక్ష్మాతి సూక్ష్మమైన సత్యమును బోధించుట కొరకు. అదేమంటే, నేను కర్తనే అనుకుంటున్నంతసేపు అకర్తృత్వాసక్తి, దాన్ని బట్టి ఇంకో కొన్ని వస్తాయి. భోక్తృత్వాసక్తి వస్తుంది, కర్మాసక్తి వస్తుంది, అకర్తృత్వాసక్తి వస్తుంది. ఇంకో 3 ఆసక్తులు పుట్టుకొస్తాయి దీని నుంచి. నేను కర్తను.
ఉద్యోగం చేసేవాడు ఏమనుకుంటాడు? నేను సంపాదించి వీళ్ళని పోషిస్తున్నాను అనుకుంటాడు. ఒక ఆయన డాక్టర్ గారు హార్ట్ బైపాస్ సర్జరీ చేసి, నేను మీకు 5 సంవత్సరాల కొత్త జీవితాన్ని ఇచ్చాను, 5 సంవత్సరాల దాకా మీరు బతుకుతారు అని చెప్పాడు. ఆయన కర్తను అనుకుంటున్నాడా? డాక్టర్ అనుకుంటున్నాడు కదా, నేను కర్తను. కర్మ చేసేవాడు ఏమనుకుంటున్నాడు? నేను కర్మను చేస్తున్నాను, కర్తను అనుకుంటున్నాడు కదా. దేశాన్ని ఉద్ధరించి పైకి తీసుకొచ్చే విశ్వ ప్రయత్నం చేస్తున్న మోడీ గారు ఎప్పుడూ నేను కర్తనని ఆయన అనుకోలేదు. మీరు గమనించారు లేదు. ఆయన నేను ఏమంటున్నారంటే, ఈ కోవిడ్ మీద మనం విజయాన్ని సాధిస్తున్నాము, దీని వెనకాల ఇద్దరి పురుషార్థము గలదు. ఒకళ్ళు ప్రజలు, 2 కరోనా సైనికులు, డాక్టర్లు, వీళ్ళు కలిసి ఈ విజయాన్ని అని చెప్తున్నాడు. నేను చేస్తున్నానని చెప్పాడు ఆయన ఒక్కడే కనబడ్డాడు. నేను కర్తను కాదన్నవాడు. నాకు ఈ ఖాన్ మార్కెట్ గ్యాంగ్ వాళ్ళని అడిగితే వాళ్ళందరూ కర్తలు, వాళ్ళు కర్తలై ఉన్నారు. ఇప్పుడు వాళ్ళలో కొంతమంది అందరికీనేమో తత్వబోధ మొదలైన వాళ్ళని పాఠం చెప్పే గురువులు, అది కూడా కర్తృత్వమే. కొంతమంది దేవాలయాలు కట్టాల్సిన వాళ్ళు ఇప్పుడు అర్జెంటుగా, అదో కర్తృత్వం. కొంతమంది హిందూ ధర్మాన్ని రక్షించాల్సిన బాధ్యత వాళ్ళంటి మీద ఉంది, అదో కర్తృత్వం. వీళ్ళు కర్తలే కదా. తర్వాత నేను ఆచార్యుడను అని అంటాడు ఒక ఆయన. ఆయన కర్త అంటారా కాదంటారా? కర్తగా. ఈ శిష్యులందరినీ పైకి తీసుకురావడం కదా. వీళ్ళు పైకి రారండి బాబు, మీరు పైకి తీసుకొస్తారు మీరు అంటారు. వాళ్ళు పైకి రారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉంటారు. వీరేవిడు పైకి తీసుకొస్తారు? ఆ భగవంతుడు తీసుకురావాలి. కానీ వీళ్ళు ఏమనుకుంటారు? ఆచార్య అన్నాడంటే కర్తే కదా. గురువును నేను గురువును, కర్త ఏడలేడా? ఇదే అజ్ఞానం, ఇంకా వేరే అజ్ఞానం లేదు. నేను ఇలా చెప్తుంటే ఒక ఆయన నన్ను అడిగాడు శైలసూరులో, ఏమన్నా నేను కర్త కాదని తెలుసుకుంటే సరిపడుతుందా, ఇంకా బ్రహ్మజ్ఞానం అక్కర్లేదా అని అడిగాడు. నేను చెప్పాను, నువ్వు గోడ కుర్చీ వేస్తే కానీ బాగుపడవా, నువ్వు గోడ కుర్చీ వెయ్యి, నేను కర్తని కాదని తెలుసుకుంటే బ్రహ్మజ్ఞానం, ఇంకా వేరే బ్రహ్మజ్ఞానం అంటూ ఏమి ఉండదు. బ్రహ్మంటూ పెద్ద బండరాయి ఒకటి ఉంటుంది, అక్కడ అది నేను అని తెలుసుకుంటావా ఏమి? నేను కర్తని కాదని తెలుసుకునుటయే బ్రహ్మజ్ఞానం. యః పశ్యతి తథాత్మానమకర్తారం స పశ్యతి. ఆ తథా గురించి మీరు చింత చేయకండి, ఇది 2వ లైను, పై లైన్లో ఏదో యథా ఉంది. యహ ఆత్మానం అకర్తారం పశ్యతి సహా పశ్యతి, అది టాపిక్. మొత్తం టాపిక్ నాకైతే నిన్న మొదటి 4 శ్లోకాలు అదే టాపిక్, ఈవేళ శ్లోకం కూడా అదే టాపిక్, రాబోయే శ్లోకాలు కూడా అదే టాపిక్, ఇంకా వేరే టాపిక్ లేదు ప్రస్తుతానికి. కాబట్టి మీరు ఓపిక పట్టి దీన్నే సాగతీస్తూ ఉంటాను, నేను వింటూ ఉండండి. ఓకే, మధ్య మధ్యలో మీరు కుంకుపాట్లు పడ్డా నాకేం అభ్యంతరం లేదు. ఓకే, ఎందుకంటే అదే టాపిక్ చెప్పేది ఇప్పుడు. కర్తా భోక్తేతి యచ్ఛాస్త్రం లోకబుద్ధ్యనువాదితత్ సదస్మీతి శ్రుతేర్జాత బాధ్యతే న్యైతయైవ ధీః. అది అంటే పైన తన్నిభోద్భవ అన్నారు. తదంటే వాక్యం, వాక్య నిభమే కానీ వాక్యము కాదు. అహం కర్త అని నాకు వాక్యం వల్ల తెలిసింది, నో, వాక్యం వల్ల నీకు తెలియలేదు. వాక్య నిభం, అది వాక్యము కాదు. అంటే వాక్యాభాస, నిభము అంటే ఆభాస. ఇప్పుడు అద్దంలో సరిగ్గా నువ్వు ఉన్నట్టే ఉందిరా అంటే అది మనిషి అద్దంలో ఉన్నది కాదుగా, వాక్యంలాగా ఉంది అంటే వాక్యం అయితే కాదు. వాక్యము తత్వమసియే. అది మరి వాక్యంలాగుంది, అలా ఎందుకయింది? అది వాక్యము కనపడుతూ ఉంటే అది వాక్యము వంటిది, వాక్యము కాదని నువ్వెలా అంటావు? అంటే చూడు, కర్తాభోక్త అని శాస్త్రం చెప్పటం లేదు. కర్తాభోక్త అని అందరూ అనుకుంటున్నారు. అనుకుంటున్న దాన్ని శాస్త్రము అనువదించింది. ఏమంటే మీరు చెప్పండి, మనిషి ముందా భాష ముందా? మనిషి ముందు. ఓకే, ఇదంతా ఈ ఆర్థడాక్స్ పీపుల్కి చెప్పాలి. వాళ్ళు ఏమనుకుంటారంటే భాష ముందనుకుంటారు, వీళ్ళతో వస్తుంది.
భాష ముందు శబ్దశక్తి, శబ్దము నిత్యమది, మనిషి తర్వాత పుట్టుకొచ్చాడని అనుకుంటారు. మనిషి ముందు భాష తర్వాత సైన్స్ ముందా, మనిషి మెదడు ముందా? మనిషి మెదడు ముందు, తర్వాత సైన్స్ పుట్టింది. సరే, నువ్వు సైన్స్ కొద్దిగా నేర్చుకున్నావు, నీ మెదడు తర్వాత వచ్చింది, ముందు సైన్స్ వచ్చింది, అది ఒప్పుకున్నావు. కానీ అసలు బేసికల్గా కాబట్టి నీ మెదడులో ఉన్న సైన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? అది అనూచానంగా వస్తున్న సైన్స్, ఆ కొద్దిపాటి సైన్స్ నీ మెదడులోకి వచ్చింది, అది ఒప్పేసుకున్నాం. కానీ ఒరిజినల్గా మెదడు ముందు, సైన్స్ తర్వాత. ఓకే, మనిషి మస్తిష్కం ముందా, శాస్త్రం ముందా? మనిషి మస్తిష్కం ముందు, శాస్త్రం తర్వాత. వీడు నేను కర్తనే అని వీడు అనుకుంటే దానికి తగ్గట్టుగా శాస్త్రం విధించిందా, లేకపోతే శాస్త్రం విధించింది కాబట్టి నేను కర్తనయ్యానా? ఏదనుకుంటున్నారు మీరు? కర్తననే ఒక దృష్టికోణం సమాజంలో అంతటా ఉంటుంది. దాన్ని బట్టి కర్మశాస్త్రంలో వాక్యాలు నువ్వు కర్తమని చెప్పవు, కర్త అనేవాడు ఒకడు సిద్ధంగా ఉన్నాడన్నట్లుగా ఉంటాయి వాక్యాలు. అగ్నిహోత్రం జ్యోతి ఇత్యాది వాక్యాలు అదే చెప్తున్నారు. లోకానువాదమే తప్ప శాస్త్రము నువ్వు కర్తమని చెప్పుట లేదు. శాస్త్రము నువ్వు సత్తని మాత్రమే చెప్తోంది. కాబట్టి నువ్వు కర్తవు అనేటువంటి, నేను కర్తను అనే అభిప్రాయము నీకు శాస్త్రం నుంచి వచ్చిందని నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది శాస్త్రం నుంచి రాలేదు, లోకం నుంచే వచ్చింది. లోకంలో ఉన్నదాన్నే శాస్త్రం చెప్తోందా అన్నట్టుగా ఉంటుంది. ఆ చెప్పిన చోట కూడా అనువాదమే, లోకంలో ఉన్నదాన్ని ఉటంకించుటయే తప్ప శాస్త్రం ఒక గొప్ప సత్యాన్ని చెప్తున్నట్టుగా ఏమీ చెప్పుట లేదు. కాబట్టి లోకదృష్టి, దానిని పోలిన శాస్త్రవచనము, దానిని బట్టి అహంకర్త అనేటువంటి జ్ఞానం ఏదైతే గలదో ఇది సదస్మి అనే జ్ఞానము చేత తిరస్కరింపబడుతుంది. ఓకే, అది అక్కడ ఆర్గ్యుమెంట్, పెద్ద కష్టమేం కాదు. కర్త భోక్తేతి యచ్ఛాస్త్రం లోకబుద్ధ్యనువాదితత్ సదస్మీతి శ్రుతేర్జాత బాధ్యతే న్యైతయైవ ధీః. కర్త భోక్త ఇతి యత్ శాస్త్రం లోకబుద్ధ్యనువాది తత్ సత్ అస్మి ఇతి శ్రుతేః జాత బాధ్యతే అన్యా ఏతయా ఏవ ధీః. కర్త నీవు కర్తవు, భోక్త నీవు భోక్తవు, ఇది అనే యత్ ఏ శాస్త్రము గలదో తత్ అది లోకబుద్ధి అనువాది, లోకములో ఉండే అభిప్రాయమును తిరిగి చెప్పే మాట మాత్రమే. అంతే, అంతకంటే ఇంకేం. లోకంలో ఉండే అభిప్రాయాన్ని తిరిగి చెప్పి మాట మాత్రమే. ఇప్పుడు ఇలా చేయబెడతాడు, ఆగుము అని ఇలా చేయి బొమ్మ పెడతాడు. ఆ చేయి బొమ్మ అలా పెట్టాడు కాబట్టి ఆ చేయి బొమ్మకి అర్థం వచ్చిందా, లేక లోకంలో ఆ అర్థం ఉంది కాబట్టి వాడు అలా పెట్టాడా? చూసుకోండి మీరు. లోకంలో ఉంది కాబట్టి వాడు అలా పెట్టాడు. లోకంలో ఇలా ఉంటే వాడు కూడా ఇలాగే పెట్టేవాడు. అర్థమైందా మీకు? లోకంలో ఏముంటే అది పెట్టారండి. అసత్యం వద ఇత్యాది వచనములు, భోక్తేత్యాహుర్మనీషిణ ఇత్యాది వచనములు అవి చూస్తే అవి ఎలా ఉంటాయి? దేహప్రధానంగా ఉన్నవాడు నువ్వు కర్తవు, చైతన్య ప్రధానుడు అయితే భోక్తవు, కర్మేంద్రియాధ్యాస వల్ల కర్తృత్వము, జ్ఞానేంద్రియాధ్యాస వల్ల భోక్తృత్వము నీకు వచ్చాయి అని ఎక్కడైనా శాస్త్రంలో వచనాలు ఉంటాయి. ఆ వచనములు అయితే సత్యం వద ఇత్యాది వచనములు అవన్నీ కూడా నిన్ను కర్తగా ఏమీ ఎస్టాబ్లిష్ చేయవు, కొత్త సత్యాన్ని అవేం చెప్పుటం లేదు. లోకంలో ఉండే అభిప్రాయాన్నే చెప్తాయి. ఆ అభిప్రాయం సత్యమని కానీ అసత్యమని కానీ చెప్పవు, లోకంలో ఉన్న అభిప్రాయాన్ని ప్రకటిస్తాయి. అది సత్యమైతే నిలబడుతుంది, అసత్యమైతే సత్యం వచ్చేసి దాన్ని కొట్టేస్తుంది. ఓకే,
సత్ అస్మి, నేను సత్స్వరూపుడనగుచున్నాను. ఇది అనే శృతే శృతి నుండి జాత పుట్టిన ధీహి జ్ఞానము అన్యా వేరు, అది వేరు. అది లోకబుద్ధి నుంచి వచ్చిన జ్ఞానము కాదు, అది లోకదృష్టి నుంచి శాస్త్రంలోకి వచ్చినటువంటిది కాదు. అది లోకంలో అనుకుంటున్నారా నేను సత్స్వరూపుడని ఎవడైనా అనుకుంటున్నాడా? అలా వచ్చింది కాదు ఇది. ఇది కేవలము శృతి నుంచి వచ్చినటువంటి జ్ఞానము. ఏతయైవ, ఈ శృతిజన్య జ్ఞానముచే మాత్రమే బాధ్యతే లోకబుద్ధ్యనువాది జ్ఞానము త్రోసిపుచ్చబడును. మీరు అవన్నీ కలుపుకోవాలి అలాగా. ఓకే, బాధ్య దీని ఏతయా అంటే ఈ శృతి నుంచి పుట్టిన చేత జ్ఞానము చేత మాత్రమే ఆ పైన చెప్పిన జ్ఞానము అహంకర్త అనే జ్ఞానము బాధింపబడుతోంది. పోనీ అది దీన్ని నో ఏవ, ఇది మాత్రమే దానిని బాధిస్తుంది తప్ప. సో డాల్టన్ మహాశయుడు ఐటమ్స్ గోళీకాయల్లాగా ఉంటాయి, అవి ఇంకా పగలవు, ఇంకా ముక్కలు కావు అని చెప్పినాడు. అది చెప్పారు. ఓకే, తర్వాత ఇంకో జ్ఞానం వచ్చింది. ఇప్పుడు డాల్టన్ గారి జ్ఞానం తర్వాత వచ్చిన జ్ఞానాన్ని బాధిస్తుందా, లేకపోతే తర్వాత వచ్చిన జ్ఞానం డాల్టన్ గారి జ్ఞానాన్ని బాధిస్తుందా? తెలుస్తూనే ఉంది. అలాగే లోకంలో అహంకర్త అని ఉంది, దానికి తగ్గట్టుగా ఏదో కర్మకాండ కొంత వచ్చింది. ఆ కర్మకాండం చూసి నేను కర్తనని వీడు అనుకుంటున్నాడు. అది వాక్యనిభము తప్ప వాక్యము కాదు. అది సదసి తత్వమసి అని వాక్యం వచ్చింది. అది వీడి స్వరూపాన్ని బోధించింది. అప్పుడు ఈ జ్ఞానము ఆ కర్తృత్వ జ్ఞానాన్ని బాధిస్తుంది. అంతే తప్ప నేను కర్తనని తెలుసుకుని ఉన్నాను, నేను సత్తుని ఎందుకు అవుతాను, అవును అని ఆ కర్తృత్వ జ్ఞానము సదస్మి అనే జ్ఞానాన్ని బాధించదు. చెప్పాలన్నమాట. చెప్పకపోతే వీళ్ళు అదే దాన్ని బాధించేసి మేము కర్తలమని కూర్చుంటారు. ఈ వాట్సాప్లో మనం ఈ పని చేయాలి, ఆ పని చేయాలి అని ఈ కర్తలందరూ వేదాంతం చదివిన కర్తలు వీళ్ళందరూ, అవునా కదా? ఎవడైనా వాట్సాప్లో పెట్టాలి, ఏమని నువ్వు కర్త కాదురా, ముందు అసలు తెలుసుకో, నువ్వు వేదాంతిని అంటావు, ఓవైపు నువ్వు కర్తని అంటావు, ఇంకోవైపు వేదాంతిని అంటావు, పరస్పర విరుద్ధమైనటువంటి వచనాలను పలికి లోకంలో జనులను భ్రమ చేపెట్టడం తప్ప దీంట్లో అంతకంటే ఏం లేదు. నువ్వు నోరు మూసుకుని ఊరుకో, లేకపోతే నీ స్వరూపాన్ని సరిగ్గా తెలుసుకో. నీకు రెండే ఆప్షన్స్, నీకు అసలు మాట్లాడే హక్కే లేదు అని పెట్టాలా అక్కర్లేదా? వాట్సాప్లో పెట్టాలి. కర్తాభోక్తేతి యత్ శాస్త్రం తత్ లోకబుద్ధ్యనువాది సత్ అస్మి ఇది శ్రుతేః జాతాధీః అన్యా. అన్య అంటే అది లోకబుద్ధ్యనువాదము వంటిది కాదు అని, అది వేరు. ఏతయైవ తత్ బాధ్యతే. కర్తాభోక్తేతి యచ్ఛాస్త్రం లోకబుద్ధ్యనువాది తత్ సదస్మీతి శ్రుతేర్జాతా బాధ్యతే న్యైతయైవ ధీః. సదేవత్వమసీత్యుక్తే నాత్మనో ముక్తతా స్థిరా ప్రవర్తతే ప్రసంచక్షాం అతో యుక్త్యానుచింతయేత్. పూర్వపక్షం. నాకైతే 2-3 శ్లోకాలు నేను చదువుతుంటే చూశాను. ఇప్పుడు నాకు 2-3 శ్లోకాలు పూర్వపక్షంలాగానే 10 శ్లోకాలు పూర్వపక్షమా? ఓ మై గాడ్. ఇంకెక్కడి నుంచి పూర్వపక్షం ప్రారంభం. ఈ పూర్వపక్షంలో 2 అంశాలు ఉంటాయనుకుంటున్నా. ఒకటి ప్రసంఖ్యానం, మనం నైష్కర్మ్య సిద్ధిలో చదివినాము. ఆ ప్రసంఖ్యానాన్ని త్రోసిపుచ్చుతారు, చాలా చక్కటి టెక్స్ట్. రెండవది కర్తృత్వం, రెండింటిని త్రోసిపుచ్చుతారు.
ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ ఓం శాంతి శాంతి శాంతి.